సుందరారెడ్డి గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ మధ్య ఈ డ్రోన్లకు సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారంట. రాబోయే రోజుల్లో ఈ ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించి పెద్ద ఎత్తున డ్రోన్ల వినియోగం చేయాలంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటున్నారు. మరి ఏంటి అసలు రాబోయే రోజుల్లో ఈ డ్రోన్ల వినియోగం ఏ విధంగా ఉండబోతోంది? అదేవిధంగా ఆ డ్రోన్లకి సంబంధించిన ఆ కంపెనీల స్టాక్స్ మూవ్‌మెంట్ కూడా ఎలా ఉండే అవకాశం ఉంటుందంటారు నెక్స్ట్ 3-4 ఇయర్స్‌లో? డెఫినెట్‌గా అండి. ముందు ముందు రోజుల్లో డ్రోన్ యూసేజ్ చాలా ఎక్కువ అవుతది. ఒకప్పుడు డ్రోన్స్ అంటే ఓన్లీ జస్ట్ ఫర్ సర్వేలెన్స్ కోసం వాడేవాళ్ళు. క్యాంప్స్ తగిలిచ్చేసేసి ఏదైనా వెడ్డింగ్ ఈవెంట్స్ కావచ్చు, ఏదైనా శాంతి భద్రతలు ఎక్కడన్నా డిస్టర్బెన్స్ అయితే కనుక వాటిని మానిటర్ చేయడానికి డ్రోన్స్ యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు సర్వేలెన్స్ సిస్టమ్ దాటి చాలా వాటికి వాడుతున్నారండి. శాంపిల్ కలెక్షన్స్ కావచ్చు, రివర్స్ అవతల ఏదన్నా ఫుడ్ డెలివరీ వాటి కావచ్చు, ఎస్ ఇన్స్పెక్షన్ ఉన్నప్పుడు కంట్రోల్ కోసం కావచ్చు, అండ్ ల్యాండ్ సర్వేస్ కావచ్చు, ఓకే మైనింగ్ యాక్టివిటీస్ ట్రాకింగ్ కావచ్చు, అండ్ అండ్ సాయిల్ టెస్టింగ్ కావచ్చు. అగ్రికల్చర్లో అయితే అసలు బీభత్సన వాడకం జరుగుతుంది. ఇప్పుడు ఎంటైర్ ఇండియా రీడిఫైన్ అవుతుంది. అందులో సాయిల్ టెస్టింగ్ కావచ్చు, సాయిల్ క్వాలిటీని దాన్ని తీసుకొని వచ్చు, లేదా సీడ్స్ ట్రాన్స్పోర్టేషన్లో కావచ్చు, లేదా సాయిల్ ప్రొటెక్షన్ కోసం కావచ్చు, పెస్టిసైడ్స్ ఇవి పొలాలకు సంబంధించిన మందులకి, అలాగే క్రాప్ టు హెల్తీ గ్రోత్ ఎంత ఉందని చెక్ చేయడం కోసం కావచ్చు, అన్ని ఈల్డ్ టెస్టింగ్ కోసం కావచ్చు, క్రాఫ్ట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఫైర్ ప్రొటెక్షన్ కావచ్చు, అన్నిటికీ యూసేజ్ అది ఇదని కాదనమాట. చివరికి ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఏదైనా సర్వేలెన్స్ చేసుకోవాలంటే కూడా వీటిని వాడుతున్నారు. అట్లా అన్ని ఏరియాలో మెడికల్ దగ్గర నుంచి, ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి, అగ్రికల్చర్ ఇండస్ట్రీ మొత్తం రోప్వేస్ అన్ని చోట్ల ప్రతి చోట కూడా దీని యూసేజ్ జరుగుతుంది అనమాట. ఒకప్పుడు ఏంటంటే 1 kg 2 kg ట్రాన్స్పోర్టేషన్కి వాడేవాళ్ళు. ఇప్పుడు అది అప్ టు 150 kg ట్రాన్స్పోర్టేషన్ కూడా వాడుతున్నారంటే చూడండి. ఇంకా అంటే ముందు రోజుల్లో అది ఒక మినీ హెలికాప్టర్లో చేసే పనిని ఆల్మోస్ట్ హాఫ్ పనులన్నీ దీంట్లో చేయించుకునే అంతగా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఇండియాలో రోజుకో కంపెనీ వస్తుందండి ఆ ఏరియాలో డెవలప్మెంట్ చేసుకుంటూ. రఫ్గా అరౌండ్ 100 కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్. పెద్ద కంపెనీస్ అంటే టాటా వాళ్ళ అడ్వాన్స్ టెక్నాలజీస్ కావచ్చు, లేదా మహేంద్ర ఏరోస్పేస్ కావచ్చు, అదాని డిఫెన్స్ కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, బీడిఎల్ కావచ్చు, పెద్ద వాళ్ళందరూ ఆ ఏరియాలో ఇన్వాల్వ్ అయ్యారండి. కాకపోతే మనకి ఒక స్టాక్ ఫార్మేట్లో కొనుక్కుంటే ఏది ఎక్కువ మెజారిటీ బెనిఫిట్స్ అనేది కేవలం కపుల్ ఆఫ్ స్టాక్సే ఉన్నాయండి డైరెక్ట్గా. ఇప్పుడు టాటాస్ ఉందనుకో, డైరెక్ట్ ఏం లేదు, లిస్టింగ్ కంపెనీ ఏం లేదు డ్రోన్స్ది. ఇక్కడ మేజర్గా మనం చెప్పుకోవాల్సింది ఫరాస్ డిఫెన్స్ అండి. వాళ్ళు మేజర్గా డ్రోన్స్ తయారు చేస్తారు, డైరెక్ట్గా మిలిటరీ అదర్ పర్పస్ కోసం సెల్ చేస్తారు కాబట్టి ఆ స్టాక్ బెనిఫిషియరీ అవుతుంది. డిసిఎం శ్రీరామ్ వాళ్ళు అండి. డిసిఎం శ్రీరామ్ అని చెన్నై బేస్డ్ కంపెనీ. వీళ్ళైతే ఎక్స్క్లూజివ్లీ డ్రోన్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు. అది మాకు బాగా యూజ్ అవుతుంది. అండ్ జొమాటో రీసెంట్గా వాళ్ళు కూడా ఫుడ్ డెలివరీకి వాడుతున్నారు. సో సర్వీస్ సెక్టర్లో వాళ్ళు ఆ స్టాక్ అతుకుతూ మూవ్ ఉంది దీని నుంచి. బట్ అది అగైన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ తర్వాత జెన్ టెక్నాలజీస్ అండి. జెన్ ఇట్స్ ఆల్ లీడింగ్. అది రతన్ ఇండియా. ఓకే, ఈ 6 కంపెనీస్ మాత్రమే డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీస్. మిగతా అన్ని డైరెక్ట్ లిస్టింగ్ కంపెనీస్ లేవు. ఏమి ఉండటానికి 100 కంపెనీస్ ఉన్నా కానీ డైరెక్ట్ లిస్టింగ్ కంపెనీస్ లేవండి. ఓకే, కాబట్టి మనకి దాంతోపాటు ఇన్ఫైట్స్ కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉంది ఆ ఏరియాలో. సో ఈ బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఒక్క ప్రొడక్ట్ మీదే వాటి ఎంటైర్ ప్రొడక్ట్ రేంజ్ ఉందంటే లేదు. ఉన్న ప్రొడక్ట్ రేంజ్లో ఇదొక ఎక్స్ట్రా ప్రొడక్ట్ అనమాట, అంతే. డెఫినెట్గా ముందు రోజుల్లో డ్రోన్ యూసేజ్ పెరుగుతుందండి అన్ని చోట్ల. ఎందుకంటే మనుషులు పాలైన చోటకి ఆ ప్లేస్కి అవి వెళ్తాయి కాబట్టి. మొన్న లాస్ట్ 2020 కోవిడ్లో కూడా ఏదైనా కొన్ని ఆటవిక ప్రదేశాలు కానీ రిమోట్ ప్లేసెస్ కూడా ఈ కోవిడ్ సంబంధించిన మెడిసిన్స్, టాబ్లెట్స్ కూడా, వ్యాక్సిన్స్, టాబ్లెట్స్, ఎమర్జెన్సీ బ్లడ్ శాంపిల్స్ ఏమైనా సరే అది చాలా ఈజీ క్విక్గా మూవ్ చేస్తుంది. ఒకసారి ట్రాఫిక్ జామ్ అయింది పంపించాలన్నా ఇలాంటి వాటికి డెఫినెట్గా అది యూజ్ అవుతుంది. అండ్ అన్ని చోట్ల అప్లికేషన్స్ ఒక ఇండస్ట్రీ అని కదా, అన్ని రకాల ఇండస్ట్రీకి ఇది ఆల్టర్నేటివ్గా ట్రాన్స్పోర్టేషన్ ఆల్టర్నేటివ్గా వస్తుంది. డెఫినెట్గా ఇది యూసేజ్ ఎక్కువ అవుతుంది. పర్టికులర్గా డిఫెన్స్లో అయితే చాలా సర్వే కోసం, బోర్డర్ ఏరియాలో సెక్యూరిటీ కోసం, ఓకే, వాటి ఆటోమేషన్ చేస్తున్నారు. రీసెంట్గా ఒక 500 crores వరకు టెండర్లు వేశారు ఒక డిఫెన్స్ వాళ్ళు ఒక్కటే ఎలోన్గా. అందుకే చాలా కంపెనీస్ దగ్గర ఇండియాలో 100 కంపెనీస్ ఇన్వాల్వ్ అయినాయి మ్యానుఫ్యాక్చరింగ్లోకి. అంటే నెక్స్ట్ 4-5 yearsకి ఒక ఇంటర్నేషనల్ హబ్ అవుద్ది ఇండియా ఒక డ్రోన్ టెక్నాలజీలోనే. ఊహించని విప్లవాత్మక మార్పులు చూడబోతున్నాం. డెఫినెట్గా ఎందుకంటే ఇండియా విస్తీర్ణం పెద్దది, టెక్నాలజీ ఉంది, యూత్ ఉంది, దాని మీద క్రేజీ ఉంది, అన్నిటికి మించి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది.
ఇంతకుముందు ఓన్లీ సాఫ్ట్వేర్లోనే మనం లీడర్స్ అండి. ఇప్పుడు హార్డ్వేర్ కూడా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి ఇటు హార్డ్వేర్ ఇటు సాఫ్ట్వేర్ రెండు కంబైన్ అయిందనుకోండి దాని అప్లికేషనే వేరు. అందులో మనకి 3 వైపులో ఇదే ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మిలిటరీలో కావచ్చు, లేదా ఇటు అగ్రికల్చర్లో కావచ్చు, అటు ట్రాన్స్పోర్టేషన్లో కావచ్చు, అన్ని చోట్ల యూసేజ్ ఉంటుందండి డెఫినెట్గా. అందు ఇవాళ ఇప్పుడు అన్ని క్విక్ డెలివరీస్ అన్ని క్విక్ విత్ ఇన్ 10 minutes 15 minutes. ఈ ట్రాఫిక్ జామ్లో మన ఇప్పుడున్న అర్బనైజేషన్ సిటీస్ అవి కూడా ఫ్యూచర్లో ఈ పాపులేషన్ గ్రోత్ తట్టుకునేది లేవు. అందుకని ట్రాఫిక్ జామ్స్ మ్యాండేటరీగా అవుతుంటాయి. అందుకని దానికి ఆల్టర్నేటివ్ సిస్టమ్ క్విక్గా ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ ఉండాలంటే వయా విత్ డ్రోన్ ద్వారా అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇది ఒక మినీ హెలికాప్టర్ చేసే పనుల్లో సగం చేసి పడేసింది. సగం చేసే అంత కెపాసిటీ వస్తుందండి. గవర్నమెంట్ కూడా లిబరల్గా పర్మిషన్లు ఇస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు ఆ ఏరియాలో. సో మొత్తంగా రాబోయే రోజుల్లో ఈ డ్రోన్ల యొక్క వినియోగం పెద్ద ఎత్తున ఉండబోతోంది. అదేవిధంగా వీటికి సంబంధించిన ఈ కంపెనీలకు సంబంధించిన స్టాక్స్ మూవ్మెంట్ కూడా కొంచెం డెఫినెట్గా అండి. ఎందుకంటే అది పోర్ట్ఫోలియో కొంచెం పెద్ద అవుతుంది కాబట్టి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. అంటే ప్రస్తుతానికి అది కమర్షియలైజేషన్ చేసేంత పెద్దది కాదు కానీ బట్ డెఫినెట్గా ముందు రోజుల్లో అవుతుంది. ఎస్, ఇప్పటి వరకు ఏంటంటే అది జస్ట్ సర్వేలెన్స్ లేదా వీడియో క్యాప్చరింగ్ కోసం వాడుకునేది. బట్ ముందు రోజుల్లో అంతకు మించి మన పర్సనల్ లైఫ్లో వాడుకోబోతున్నాం వాటిని. మనం ఊహించలేని డెఫినెట్గా. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరా రెడ్డి గారు. రాబోయే రోజుల్లో ఈ డ్రోన్ల వినియోగం ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఆ కంపెనీలకు సంబంధించిన స్టాక్స్లో ఎటువంటి మొమెంటం ఉండే అవకాశం ఉందనే అంశం గురించి ప్రేక్షకులు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.